హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేరవచ్చిన మీకు అందరికీ దేవుని నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారండి? దేవుని చేత దీవించబడిన వారిగా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. ధన్యులుగా తీర్చబడి దేవుని చేత అభినందించబడిన దేవుడు మెచ్చే భక్తిని కలిగి దేవుడు ఆనందించే మనల్ని చూసినప్పుడు దేవుడు ఆనందించాలి కదా. ఆ రీతిగా దేవుడు మెచ్చే భక్తిని మనము కలిగి దేవుని చేత దీవించబడిన వారిగా ఉండాలని మీ నిమిత్తం నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, నా కోసం మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. ఈ వాక్య ధ్యానాల్ని మీరు జాగ్రత్తగా వింటున్నారని మీరు తెలియజేస్తున్న సమాచారమును బట్టి మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి నేను మీకు అందరికీ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదామండి. మనం ఈ దినము 32వ పాఠములోకి వచ్చాం. 32 గత 31 పాఠములు విన్నారని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన 40వ సంకీర్తన 4వ వచనములో ఆఖరి లైన్ నేను చదువుతున్నాను. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యులంటండి? ఎవరు ధన్యులంట? గత పాఠంలో విశ్వాసాన్ని గురించి మనం కొంతవరకు ధ్యానం చేస్తాం. ఈ దినము నమ్మకాన్ని గురించి ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రియులారా, విశ్వాసము అంటే కనబడని దాన్ని, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకి రుజువుని మనం చూసామండి. అంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్న విషయాన్ని మనం గత పాఠంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. నమ్మకం ఇది ప్రియులారా, ఈ నమ్మకం అన్న మాట బైబిల్ గ్రంథంలో 38 సార్లు కనబడుతుందండి. 38 సార్లు. క్రొత్త నిబంధనలో 20 సార్లు ఈ మాటని చూడగలుగుతాం మనం. ప్రియులారా, ఒక రాజు యొక్క జీవిత శైలిని నేను ఈ పాఠానికి అనుకూలంగా ఎంచుకోవటం జరిగింది. ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా ఒక రాజు యొక్క జీవిత చరిత్రను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 14, 15, 16 అధ్యాయాల్లో ఈ యొక్క రాజును గురించి మనం చూస్తామండి. ఈయన పేరు ఆసా. ఏం పేరు? ఆసా. గుర్తుపెట్టుకోవటానికి 2 అక్షరాలే కాబట్టి గుర్తుంటుంది అనుకుంటున్నాను నేను. ఈ యొక్క రాజు యూదా దేశము, ఇశ్రాయేలు దేశము 2గా విడిపోయినప్పుడు ప్రియులారా, యూదా దేశాన్ని ఏలినటువంటి రాజులలో ఈయన మూడవ రాజు. ఆ మాట చెప్పటానికి అంటే మొదటి రాజు ఇశ్రాయేలు 12 గోత్రాలని కలిసి సౌలు రాజు పరిపాలించాడు 40 సంవత్సరాలు. తర్వాత దావీదు 12 గోత్రాలని కలిపి 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోన్, దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను 40 సంవత్సరాలు 12 గోత్రాలని పరిపాలించాడు. తర్వాత సొలొమోను తర్వాత రెహబాము రాజు అయ్యాడు. ఆ రెహబాము కాలంలో అతను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ద్వారా ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు 2గా విడిపోయినాయి. అంటే 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశంగాను, 2 గోత్రాలు యూదా దేశంగాను, ఈ రీతిగా 2 రాజ్యాలుగా విడిపోవటం జరిగింది. మనం ఆంధ్ర, తెలంగాణ ఏ రీతిగా అయితే విడిపోయామో, అందరూ తెలుగు ప్రజలమే అయినా 2గా విడిపోయాం కదండి. అలాగే వీరు కూడా అందరూ ఇశ్రాయేలీలే, అందరూ యాకోబు సంతానంలో నుండి వచ్చిన వాళ్ళే. అప్పటి వరకు బాగానే ఉన్నారు 120 సంవత్సరాలు. కానీ ఈ యొక్క రెహబాము ఎప్పుడైతే రాజు అయ్యాడో అతడు చేసినటువంటి ఒక అవివేకపు పని ద్వారా, ఆ మాట ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలు దేశం 2గా విడిపోయిన తరువాత మొదటిగా రెహబాము కాలంలో విడిపోయిందని చెప్పాను. రెహబాము కుమారుడు అబీయా కుమారుడు
ఆసా. ఈ ఆసా రాజు కాలంలో ఈ ఆసా రాజు ఏ రీతిగా ఎలాంటి పరిస్థితుల్లో యెహోవాను నమ్ముకున్నాడు, అలాంటప్పుడు దేవుడు ఆయనకి ఏ రీతిగా సహాయం చేశాడు అన్న విషయాన్ని చూస్తాం. అదే సమయంలో అతడు దేవునిలో నుంచి ఎప్పుడైతే తొలగిపోయాడు, దేవుని మీద నుంచి తన నమ్మకాన్ని ఏ రీతిగా తప్పించుకున్నాడు, అలాంటప్పుడు అతడు ఎలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేశాడు అన్న విషయాన్ని నేను వివరించాలని ఈ దినం ఆశపడుతున్నాను ప్రియులారా. ఒకానొక సమయంలో ఈ విషయాలన్నీ కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము 14, 15, 16 అధ్యాయాలు చదివినట్లయితే ఈ యొక్క ఆసా రాజు గురించి వ్రాయబడింది ప్రియులారా. ఇతడు మొదట్లో దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా నడిచాడు, యథార్థంగా దేవుణ్ణి ఆశ్రయించాడు ప్రియులారా. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ తన ప్రజల్ని కూడా ఆ రీతిగా ధర్మశాస్త్రం అనుసరించి నడిచే వారిగా తన రాజ్యాన్ని అంటే 2 గోత్రాల్ని కూడా చక్కగా పరిపాలిస్తూ వచ్చాడు. అలాగా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం అతని దేశం ఎంతగానో వర్ధిల్లింది. అయితే నెమ్మది కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో అలా అంతా బాగుంది అనుకున్న పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే ఒకానొక సమయంలో కూషీయులు, ఎవరండి? కూషీయులు అన్న వాళ్ళు 1000 మంది సైన్యముతోటి ఈ యూదా దేశం మీదకి దండెత్తు వచ్చారు. 10 లక్షల మంది ఈ యొక్క యూదా దేశం మీదకి, వీళ్ళు 2 గోత్రాలు, చాలా చిన్న దేశం ఇది. అయితే వీళ్ళు యుద్ధానికి వచ్చారు, దండెత్తు వచ్చారు. అలాంటి సమయంలో ఆసాకి పాపం ఏమీ తోచక తన దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునికి మొర్ర పెట్టాడండి. ఏమని అంటే, యెహోవా విస్తారమైన ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయండి. నువ్వు సైన్యములకు అధిపతి యెహోవావు కాబట్టి నీ చేతిలో అనేక సైన్య సమూహాలు ఉన్నాయి కాబట్టి నా మీదకి వచ్చినటువంటి శత్రు సమూహాన్ని నువ్వు లయపరచగల దేవుడు, ఎందుకంటే నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఆ మాట చాలా బాగుంటుందండి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయండి అని తన నమ్మకత్వాన్ని దేవుని మీద పెట్టాడండి. తన దేశ ప్రజలందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను చదువుతాను. నీవే మాకు దిక్కు, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, కేవలం నిన్నే నమ్ముకున్నాము, నీవే మాకు దిక్కు, నీవే మా దేవుడవు, నరమాత్రులు నీ పైన జయమొందనీయకు అని ప్రార్థించాడండి. ప్రార్థించి ఆ యొక్క యుద్ధాన్ని ఆరంభించినప్పుడు వారు గొప్ప విజయాన్ని పొందినట్లుగా ఈ యొక్క దినవృత్తాంతముల 2వ గ్రంథం 14, 15, 16 వచనాలు చూసినట్లయితే మనకు కనబడుతుందండి. వారు ఎలుగెత్తి, దేశమందరూ కూడా ఒక్క చోట చేరి ఎలుగెత్తి బొబ్బలిడుచు వారు మొర్ర పెట్టారు దేవునికి. ఏమని అంటే, నిన్నే నమ్ముకున్నాము, నిన్నే నమ్మకము ఉంచేవాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అన్న మాటను కదా మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి వారు నిన్నే నమ్ముకున్నాం అని దేవుని మీద తమ నమ్మకాన్ని కనపరిచినప్పుడు ప్రియులారా, వారు 1000 మంది సైన్యంతో వచ్చినప్పటికీ కూడా కేవలము 5,80,000 మంది సైన్యముతోటి వెళ్ళినటువంటి ఆసా రాజు వారి మీద గొప్ప విజయాన్ని పొందినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తాం ప్రియులారా. ఎందుకు అంటే వారు దేవుణ్ణి నమ్ముకో, నువ్వే దిక్కు, నిన్నే నమ్ముకున్నాము, నువ్వే మాకు ఆశ్రయము, నువ్వు సైన్యములకు అధిపతి యెహోవావు అని వారు ఎప్పుడైతే వారు దేవుని మీద తమ నమ్మకాన్ని పెట్టుకున్నారో వారు గొప్ప విజయాన్ని పొందారు. ఇక్కడ దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, నీ నమ్మకం ఎవరి మీద ఉంది? మనం అనేకులను ఆశ్రయిస్తాం. ఎంతోమందిని ఎన్నో విషయాల్లో నమ్ముతాం, కానీ అందరూ నమ్మదగిన వాళ్ళు కాదు.
కదా. ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడు అన్న మాటని మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. అంతేకాకుండా ఇర్మియా గ్రంథంలో కూడా ఏ సహోదరునైనా నమ్మకుడి అన్న మాటను కూడా ఇర్మియా గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు, కానీ మనకు నమ్మదగిన దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు మాత్రమే. దేవుడు ఉన్నాడని, తను అడుగు వారికి ఫలము దయచేవాడని ఆయన్ని మనము నమ్మాలండి. నిన్నే నమ్ముకున్నామని ఆశ ఎప్పుడైతే తను దేవుణ్ణి నమ్ముకున్నాడో, దేవుని మీద ఆధారపడ్డాడో, చిన్న సైన్యముతో వెళ్ళి ఆ గొప్ప సైన్యాన్ని జయించగలిగాడండి. వారు గొప్ప విజయాన్ని పొంది చాలా నెమ్మదిని అనుభవించారు. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా భయం కలిగిందంట. వీరంటే భయం కలిగిందంట. ఎందుకు అంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు. వారి దేవుడు మామూలుడు కాదు. ఆ దేవుని మీద ఎవరు జయం పొందలేరు అన్న విషయం ఆ చుట్టుపక్కలందరికీ, ఆ దేశ రాజ్యాలు, పక్క రాజ్యాలందరికీ కూడా తెలిసిపోయినప్పుడు వారికి భయం కలిగింది. అందువల్ల ఈ ఆశా కాలంలో చాలా నెమ్మదిని అనుభవించారు. ఈ రీతిగా ఆ నెమ్మదిని అనుభవించినప్పుడు, అంటే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు గొప్ప విజయాన్ని పొందారని, నెమ్మదిని అనుభవించారని చూసాం మనం. అయితే జస్ట్ 35 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఆశా రాజరికంలో ఆశా రాజుగా ఉన్న కాలం 35 సంవత్సరాలు గడిచేటప్పటికి మరలా ఒక యుద్ధం వచ్చిందండి. యుద్ధం వచ్చినప్పుడు ఈసారి ఎవరు వచ్చారు అంటే ఇశ్రాయేలు దేశం తమ సహోదరులైనప్పటికీ కూడా అదొక దేశముగా ఉన్నది కాబట్టి తరచుగా యూదా వారికి, ఇశ్రాయేల్ వారికి యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఆ రీతిగా యుద్ధాలు జరుగుతున్నాడు. బయషా అన్న రాజు ఆ ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ యూదా దేశాన్ని ఆసా కదా. అయితే ఈ బయషా అన్న ఇశ్రాయేలు రాజు వీరి మీదకి దండెత్తి వచ్చాడండి. దండెత్తి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఈ ఆసా గతంలో కూషీయులు దండెత్తి వచ్చినప్పుడు యెహోవాని నమ్ముకున్నాడు. నువ్వే దిక్కు, నువ్వే ఆశ్రయం, నువ్వే నాకు సహాయం చేయాలన్నాడు. కానీ ఈసారి ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయషా ఆయన దండెత్తి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా, ఇక్కడ నుండి జాగ్రత్తగా వినాలి, దేవుని ఆశ్రయించకుండా సిరియా రాజుని ఆశ్రయిస్తాడండి. పక్క దేశమైనటువంటి సిరియా రాజుకు వర్తమానం పంపి, అయ్యా మీరు మాకు సహాయం చేయండి అని ఆ సిరియా రాజుని ఆశ్రయిస్తాడు. ఆ రీతిగా ఆశ్రయించినప్పుడు ప్రియులారా, ఓహో సిరియా రాజును పిలుచుకున్నాడు అని ఆ బయషా అంటే ఇశ్రాయేల్ రాజు అప్పటికైతే ఆ యుద్ధాన్ని సరిపుచ్చుకుని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఒక ప్రవక్త వచ్చి ఈ యొక్క ఆశాతో చెప్తాడు, ఎందుకని నువ్వు ఇలా చేసావు ఆశారాజా, నువ్వు ఎందుకని ఇలా చేసావు? గతంలో 35 సంవత్సరాలకు క్రితం ఆ కూషీయులు నీ మీదకు దండెత్తి వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఎందుకు నువ్వు సిరియా రాజును ఆశ్రయించావు, దేవుణ్ణి ఆశ్రయించకుండా అని ఆ యొక్క ప్రవక్త వచ్చి కొంచెం హెచ్చరించటానికి మొదలుపెట్టాడండి. ఆ రీతిగా ఆ హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను ఆశారాజు తీసుకోకుండా నువ్వు నాకు సలహా చెప్పేవాడువా, ఎవరు అడిగారు నిన్నెవరు అడిగారు, నిన్నెవరు చెప్పమన్నారు అని ఆ ప్రవక్తకి దేవుని మాటగా దేవుడు ఆశా జీవితాన్ని సరిచేయటం కోసం దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఆశారాజు తాను సరిచేసుకోకుండా ఆ ప్రవక్తను వ్యతిరేకిస్తాడండి. ఆ ప్రవక్త అంటాడు, సరే నువ్వు ఆ రీతిగా నన్ను నా మాటగా దేవుని మాటగా పలికినటువంటి నా మాటను వ్యతిరేకించావు కాబట్టి ఇంకా నీ సంగతి నువ్వు చూసుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అన్న ఒక మాట, ఒక ప్రవచనాన్ని చెప్పి వెళ్ళిపోతాడండి. ప్రియులారా, వెళ్ళిపోయినప్పుడు ఇక అప్పటి నుండి అన్ని యుద్ధాలే, దేశంలో నెమ్మది లేదు, అన్ని విషయాల్లో కూడా అణగారిపోయినటువంటి పరిస్థితి ఆశా జీవితంలో చూస్తామండి. అంతేకాకుండా ఆశా జీవితంలో ఏం జరిగింది అంటే ఆశా అన్న మాటకి వైద్యుడు అని అర్థం. అయితే ఈ ఆశాకి దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించకుండా, దేవుణ్ణి నమ్ముకోకుండా తన బలాన్ని మీద, తన జ్ఞానము మీద ఆధారపడి, అంతే కదండి, నా జ్ఞానం చొప్పున నేను సిరియా రాజుతో చక్కగా బాగా మాట్లాడి ఆయన సహాయాన్ని పొందుకుంటారు అనుకున్నాడు. తన జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆధారం చేసుకున్నాడో అది మొదలుకొని అన్ని యుద్ధాలే. అంతేకాకుండా అతని ఆరోగ్య పరిస్థితి కూడా ప్రియులారా
చాలా క్షీణించిపోయిందండి. ఆ పాదములో జబ్బు పుట్టిందంట. మరి అది ఎలాంటి జబ్బో కానీ దానివల్ల బహు బాధపడ్డాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. బహు బాధపడినను ఆ దేవుని యొద్ద విచారణ చేయక వైద్యులను సంప్రదించాడు. మొదట్లో సిరియా రాజును సంప్రదించాడు. తర్వాత దేశంలో నెమ్మది లేకుండా పోయింది. తన ఆరోగ్య విషయంలో కూడా వైద్యులను సంప్రదించాడు. ఆయన పేరేం పేరు? ఆస అంటే ఏమని చెప్పాను? వైద్యుడు. అలాంటి ఆస వైద్యులను ఆశ్రయించాడు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా అతనికి నెమ్మది దొరకలేదు. విస్తారమైనటువంటి చాలా బాధపడి అతను మరణించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మాట నమ్మాలండి. దేవుని మాట నమ్మాలి. మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అంతేకాకుండా ఆయన మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. ఆయన మాటలు ఎలాంటివంటే నమ్మకమైనవి, నిజమైనవి. ఈ మాటని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాటలు నమ్మకమును నిజములునై ఉన్నవి. అలాంటి దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. ఆయన మాటలు నమ్మాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో కూడా నా మాటలు నమ్మకమును సత్యములునై ఉన్నవి. అలాంటి సత్యమైన మాటలు, మార్గము సత్యము జీవమైనటువంటి యేసయ్య మాటలను మనం నమ్మితే గొప్ప విజయాన్ని మనం పొందుతామండి. లేకపోతే మనం ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఆ నెమ్మది లేని పరిస్థితి ఆశా జీవితంలో చూసాము. అంతేకాకుండా నమ్మకాన్ని మనం కనుపరచాలి. దేవుడు మన పట్ల మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం నమ్మి ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయం 49వ వచనంలో ఎలియాజరు అన్నటువంటి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు తన యజమానుని కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యను వధువును తీసుకురావటం కోసం యొక్క బబులోను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రిబ్కాను చూస్తాడు. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవి. ఆ రిబ్కాను చూస్తాడండి. రిబ్కాను చూసి వారి ఇంటికి వెళ్ళి ఆతిథ్యము పొందక ముందు అంటాడు, నా యజమానుని ఎడల దయను నమ్మకమును కనపరిస్తే మీరు ఈ అమ్మాయిని మా యజమానుడి కుమారుడికి ఇస్తానని చెప్పండి. ఆ యొక్క దయను నమ్మకాన్ని మీరు కనపరిస్తే. కాబట్టి ప్రియులారా, వారు అన్నారు, నీ యజమానుని మేము నమ్ముతున్నాం, నీ యజమానుడు ఆశ్రయించిన దేవుడు ఆయన గొప్ప దేవుడని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ యొక్క రిబ్కాను నీతో పాటు పంపుతున్నాము, నీ యజమానుని కుమారునికి భార్యగా ఇవ ఉంటుంది అని పంపించినప్పుడు ప్రియులారా, ఆ యొక్క రిబ్కా ఎంతగా దీవించబడిందో, గొప్ప ఇంటి కోడలైంది. అంతేకాకుండా బైబిల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి గోత్రకర్తలకి ఆ తల్లిగా, 1000 మందికి తల్లిగా నిలిచిందండి. అలాంటి దయను నమ్మకాన్ని ఆ యొక్క లాబాను ఇంటి వారు కనపరిచారండి. మరి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే అలాంటి దయను నమ్మకాన్ని నువ్వు కనపరచాలి. దేవుణ్ణి నమ్మాలండి. ఆయన నమ్మితే ఆయన మనకి ఇచ్చేది ఏమిటి? ఆయన ఏం చేస్తాడు? ఆయన నమ్ముకుంటే మనకు వచ్చే ప్రతిఫలం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడతాడు. ఆయన నమ్ముకుంటే ఆయన మనకేం చేస్తాడు అంటే, ఆశ నమ్ముకుంటే ఆశకి ఏం చేశాడండి? దుష్టత్వాన్ని నుంచి, దుష్టుల నుంచి, శత్రువుల నుంచి తప్పించాడు. ఆ దేశానికి గొప్ప నెమ్మదినిచ్చాడు. ఆ మాటలు చాలా స్పెసిఫిక్గా వ్రాయబడ్డాయండి. అక్కడ వారి దేశంలో నెమ్మది కలిగి ఉంది. అంటే యెహోవాను ఆశ్రయించినంత కాలము నెమ్మది కలిగారు. ఎప్పుడైతే తమ హృదయాల్ని దేవుని మీద నుంచి తప్పించి వేరే ఒక్కరి మీద ఎవరినో అనుకోవటం, ఎవరినో ఆశ్రయించటానికి ఆరంభించారో అది మొదలుకొని అన్ని యుద్ధాలు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. వారి దేశం కూడా ఆ రీతిగా దేవుని యొక్క కోపానికి గురి అయినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి
దుష్టత్వము నుండి కాపాడుతాడు. కాబట్టి అలాంటి ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవాను నమ్ముకొనినవాడు ధన్యుడు. మనం కూడా నమ్ముకుందామండి, దేవుని నమ్ముకుందామా, దయను నమ్మకాన్ని కనబరుద్దామండి. ఆ రీతిగా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము వర్ధిల్లెను. ఎప్పుడైతే తన ధ్యాసను దేవుని వైపు నుండి మళ్ళించి వేరే సిరియా రాజు కావచ్చు, ఇప్పుడు మనం ఎవరి మీద దేని మీద ఆధారపడుతున్నామో అవన్నీ కూడా మనకి క్షేమాన్ని కలుగచేయలేమండి. కాబట్టి మనం నెమ్మదిగాను సుఖముగాను ఆరోగ్యంగాను ఉండాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ రీతిగా నమ్ముకొని దేవుని చేత మీరు దీవించబడాలి అని నేను ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందామని. ప్రియుడమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. తండ్రి, ఈ సాయం సమయంలో నా ప్రభువా మీరు మాతో మాట్లాడిన మీ మంచి మాటలను బట్టి నీకు వందనాలు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అన్న మాటను ఈ యొక్క సమయంలో మీరు మాకు జ్ఞాపకం చేశారు దేవా, మీకు వందనాలు. నిన్ను నమ్ముకుంటే మేము ధన్యులమవుతాం. మా యొక్క ధ్యాసను నాయన నీ వైపు నుండి మళ్ళించి ఇతరులను దేనినైనా ఆశ్రయిస్తే మాకు ఏ రీతిగా యుద్ధాలు, కలహములు, నెమ్మది లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి వస్తుందో ఆశా జీవితం ద్వారా నాయన మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. మేము నిన్ను ఆశ్రయించి నెమ్మదిగాను సుఖముగాను జీవించటానికి, దుష్టత్వము నుండి కాపాడబడటానికి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ అట్టి ధన్యులుగా వింటున్న ప్రతి బిడ్డను చేయమని, వారి కుటుంబాలకు మీ దీవెన ఆశీర్వాదములను దయచేయమని, నీ నిత్య రాజ్యమునకు వారసులుగా మార్చుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాటలో కలుసుకుందాం. దైవాశీస్సులు.